మేలుకో. హాయ్ అండి, ఈరోజు మా నాన్నగారి బర్త్డే. అందరూ విషెస్ చెప్పండి నాన్నగారికి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు అన్నమాట. సో మా చిన్నమ్మ ఇద్దరు కలిసేసి బట్టలు అయితే ఉతికేస్తున్నారు. లక్కీగా ఆడుకుంటుండు. మా నానమ్మ ఇక్కడ కూర్చుంది. మా మామయ్య ఎండకు కూర్చుండు. మా ఆయన వేడి నీళ్ళు పెట్టుకుంటుండు స్నానానికి. పిల్లలు ఆడుకుంటుండు. హనీ వచ్చేసి ఉప్మా తింటుంది. మా చెల్లెలు పూరీలు అయితే చేస్తుంది. నేను పూరీలు వేయిస్తున్నాను అన్నమాట. ఇది మా కనుమ పండుగలో ఇది ఒక డిఫరెంట్ అయిన రోజు అన్నమాట. ఇది చాలా స్పెషల్ డే. లక్కీ బాబు బర్త్డే ఆ రోజు. అంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజే వస్తుంది. ఈ ఇయర్ ఎందుకో కనుమ రోజు వచ్చింది. సో వాడికి వాళ్ళ డాడీ రిమోట్ కార్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే వాడు ఎప్పుడు అడిగేవాడు అన్నమాట. సో రిమోట్ కార్ అనేసి ఫైనల్గా కార్ తెచ్చేసాడు. దాన్ని చూడండి ఎలా చేస్తున్నాడు. కార్ను బాగానే ఆడించింది. మీరు నాన్ వెజ్ తింటరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఇక్కడ వచ్చేసరికి మా రెసిపీస్ వచ్చేసి బగారా రైస్, మటన్ కర్రీ, బోటి ఫ్రై, అలాగే పూరీలు, అలాగే జొన్న రొట్టె. ఇది మా లంచ్ అన్నమాట. సో కనుమ రోజు ఫైనల్లీ అందరం తినడానికి అయితే కూర్చున్నామండి. సో ఇవన్నీ మా ఫుడ్. ఇది వచ్చేసరికి అందరం కలిసి తింటే బాగుంటుంది అనేసి సో కూల్ డ్రింక్స్ కానీ అందరికీ సర్వ్ చేసుకుంటూ తినుకుంటూ అయితే కూర్చున్నాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో సారీ అండి, ఇక్కడ వచ్చేసరికి కూల్ డ్రింక్స్ అన్నీ అలా కనపడిపోయాయి. అంటే ఏదో సరదాగా తీశాను వీడియో. ఇక్కడ వచ్చేసరికి బసవరాజు అనమాట. మనకి పండగకి ముందు వస్తాడు కానీ ఎందుకో లేట్ అయితే అయింది. సో ఇక అందరం తినేసి ఎక్కడోళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోయారు. నేను అందరికీ ఒక స్పెషల్గా చేశాను. మనకి ఇలాగా వంటలలో చేయడం ఇష్టమైన పనే కదా వంటలు చేయడం. సో అందరూ పడుకున్నారు. నేను మా చెల్లెలు పిల్లలు ఆడుకుంటుంటే సో బూందీ శనగపిండి ఉండే బజ్జీలకని చేసి పెట్టింది మా అత్తమ్మ. నేను బూందీ చేసేసి లడ్లు చుట్టేసి వాళ్ళు నిద్ర లేచేసరికి లడ్డూలు అయితే చుట్టేసి రెడీగా పెట్టేశాను. ఇది మా లక్కీ బాబు బర్త్డే స్పెషల్ బూందీ లడ్డు. ఫైనలీ లడ్లు తినేశారు ఈవినింగ్. ఇక లక్కీ బాబు పతంగ్ అడిగితేను మా బావ వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు, వాడ నవీన్ తన పేరు. సో పతంగ్ తెచ్చేసి ఎగిరేస్తున్నారు. ఇక నైట్ అయిపోయింది. ఇక అందరం రెడీ అయిపోతున్నాము. హనీ వీడియో తీసింది. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అన్నమాట, మా ఆయన వాళ్ళ సిస్టరు. సో తను రెడీ చేస్తుంది లక్కీని. నేను రెడీ అయిపోతున్నాను. ఇక బర్త్డే కదండి, కేక్ కట్ చేయాలి కదా. సో దానికోసం ఫైనలీ కేక్ అయితే కట్ చేసాము. సో ఫొటోస్ అయితే దిగుతున్నాము. పిల్లలకి సరదాగా ఇలా స్ప్రే అయితే కొడుతుంటే వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో. పిల్లలకి బర్త్డేస్ అంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు. ఫైనలీ ప్రతి ఇయర్ మాకు సంక్రాంతికి అయితే మా లక్కీ బాబు బర్త్డే ఒక పెద్ద ఫంక్షన్లా జరిగిపోతుంది. పొద్దు స్నానం, పని చేసుకోవడం, పండగ చేసుకోవడం, నైట్ కేక్ కటింగ్. సో ఇలా ఉంటుంది అన్నమాట పండగ. ఫైనలీ కేక్ కటింగ్ అయిపోయింది. అందరం కేక్ తినేసి పడుకున్నాం. ఇది బ్లాగ్. బాయ్.